వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు సార్? కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు కూడా అలాంటిదే జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్టానికి, న్యాయానికి, కోర్టులకి ఎవరి దగ్గర విలువ లేకుండా ఒక వ్యక్తి మీద కక్ష కట్టారు అంటే ఏదో ఒక రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దానికి ఉదాహరణ ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తాం. ఈరోజు ఏదైతే 2 రోజుల క్రితం ఆ ఘటనతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టి కేసు పెట్టించారని చెప్పని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ అనే వ్యక్తి, తను ఎప్పుడైతే కేసు వాపసు తీసుకున్నారో దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయిపోయి కూటమి ప్రభుత్వం ఎలాగైనా ఆ మాజీ ఎమ్మెల్యేని వంశీని ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో తప్పుడు కేసులు, కిడ్నాప్ అన్నారు, భయపెట్టారన్నారు, మర్డర్ చేయిపోయారని చెప్పని, అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి విజయవాడలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చేయగలిగారో అందుగారు ఒకసారి మనం అందరం గారు ఆలోచించాలి. తప్పకుండా ఏదైనా ఒకటి ఈరోజు ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు కనుక చేస్తూ పోతూ ఉంటే రేపు అన్న రోజు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో తప్పకుండా వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఈ తప్పుడు కేసులు గారు వెంటనే కోర్టు వారి గారు గ్రహించి ఈరోజు దీని మీద న్యాయం చేయాలని చెప్పని, అదేవిధంగా ఇలాంటి కేసులు కేవలం అతని మీద కాదు, ఎవరైతే యాక్టివ్గా గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యాక్టివ్గా పాల్పంచుకుంటున్నారో వాళ్ళ మీద గారు ఈరోజు ఈ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఉద్దేశంగా చూస్తున్నారు. ఈరోజు పార్టీ పరంగా అందరం గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నాయకులకి అందరి గారు అండగా ఉంటామని సందర్భంగా చెప్పుతున్నాను. ఇప్పుడు సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయడంతో, అంటే తాము అనుకున్న టార్గెట్ నెరవేరలేదు, అంటే వల్లభనేని వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుంది. తాము అనుకున్న టార్గెట్ అవ్వలేదు కాబట్టి ఈ రకంగా కుట్రకోణంలో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అనుకోవచ్చా? మరి అంతే కదా. ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తనే అసలు ఇలాంటి ఇష్యూయే జరగలేదు, నన్ను ఎవరో కొట్టలేదు, తెట్టలేదు, అసలు ఇష్యూ జరగలేదు, ఆ ఇష్యూతో నాకు సంబంధం లేదని చెప్పిన కంప్లైంట్ వ్యక్తే నిజాయితీగా ఎవరిని భయపెట్టారో కోర్టు వారి ముందే తనంతా తను వెళ్ళి నిజాయితీగా తను చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రభుత్వం అంటే మాకేదో పరుగు పోయింది, మేము ఏదో కక్షపూరితంగా ఏదేదో చేయాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలనుకుంటుంటే ఈరోజు నిజం బయటకు వచ్చేసిందని చెప్పనే విధంగా ఈరోజు జరిగింది. కాబట్టి దాన్ని తట్టుకోలేక అంటే ఒక ఇబ్బంది పడి ఒక సెట్బ్యాక్గా ఫీల్ అయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఉదయం హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు మా లీగల్ సెల్ కానివ్వండి ప్రతి ఒక్కరి గారా ఈరోజు గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా ఉంటామని సందర్భంగా చెప్పుతున్నాం. గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి విషయంలో వంశీని అరెస్ట్ చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈ తరహాలో కుట్రపూరితంగా ఆయన మీద కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ వంశీకి అన్ని రకాలుగా అండగా ఉంటుందని దేవినేని అవినాష్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.